సింహం కుందేలు. అపాయాన్ని ఉపాయంతో తప్పించుకోవాలి కానీ భయంతో పిరికి పందలా కూర్చుంటే ఆ అపాయానికి బలికాక తప్పదన్నది ఈ కథ వల్ల మనకి తెలిసే నీతి. ఉపాయం చెప్పడానికి పెద్దవాళ్ళే కానక్కర్లేదు, పిల్లల బుర్రలకి కూడా అద్భుతమైన ఉపాయాలు వస్తాయి. కానీ ఈ కథలో ఓ పని కుందేలు నిరూపిస్తుంది. బలవంతుడైన శత్రువుని తన బుద్ధి బలంతో ఎదుర్కొన్న ఓ చిన్నారి కుందేలు సాహసగాథే ఈ కథ. చదివి తెలుసుకోండి. ఒక అడవిలో సత్యశరం అనే సింహం ఉండేది. అది బలమైన జంతువు, చాలా క్రూరమైనది. పైగా అది ఆ అడవికి రాజు. ఆ అడవిలో దానిని ఎదిరించే క్రూర జంతువు లేకపోవడంతో అది ఆ అడవిలో ఉండే సాధు జంతువుల మీద తన ఇష్టం వచ్చినట్లు పెత్తనం చెలాయించేది. ఆ అడవిలో ఓ కుందేళ్ల గుంపు ఉండేది. వాటికి రాజు క్షీరదత్తుడు. క్షీరదత్తుడు పేరుకి రాజుగానే స్వతహాగా ధైర్యవంతుడు కాడు. పైగా మందబుద్ధి కూడా. మిగిలిన కుందేళ్ల కంటే అతడే కాస్తంత బలంగా కనిపించటం వల్ల మిగిలిన కుందేళ్ళు అతని రాజుగా ఎన్నుకున్నాయి. సింహం ఒకరోజు ఎంతసేపు వేటాడినా ఆహారానికి ఒక్క జంతువు దొరకలేదు. దానికి బాగా ఆకలి వేసింది. అప్పుడు దానికి ఒక కుందేలు కనిపించింది. దానిని వేటాడి చంపి తింది. ఆ కుందేలు మాంసం దానికి బాగా రుచిగా అనిపించింది. దాంతో ఇక నుంచి దొరికిన కుందేలను చంపి తినాలని నిర్ణయించుకొని కుందేళ్ళు ఉండే చోటకు వెళ్ళింది. సింహాన్ని చూస్తూనే కుందేలు గజగజలాడాయి. అప్పుడు క్షీరదత్తుడు కాస్తంత ధైర్యం తెచ్చుకొని సింహానాన్ని ఆహ్వానించి సముచిత రీతిలో అతిథి మర్యాదలు చేసి, రాజా, తమరు నా కోసం రావటం చాలా ఆనందంగా ఉంది. కాకితో కబురు పంపితే నేనే తమ దగ్గరికి వచ్చేవాడినిగా అంది వినయంగా. అప్పుడు సింహం తన మనసులో మాట చెప్పింది. క్షీరదత్తుడు కాసేపు ఆలోచించి, రాజా, మేమందరం కలిపినా మీకు వారం రోజుల ఆహారానికి సరిపోము. మమ్మల్ని అందరినీ ఒకేసారి చంపి తినేస్తే ఆ తర్వాత మీరు రుచి చూడటానికి కూడా ఈ అడవిలో కుందేళ్ళు దొరకవు. అందుచేత మా గుంపులో నుంచి రోజుకొక కుందేలు మీకు ఆహారంగా వస్తాయి. అలా పంపే బాధ్యత నాది అన్నాడు. క్షీరదత్తుడు చెప్పిన ఉపాయం బాగుందనిపించింది. సరే, మాట తప్పితే ముందు నిన్ను చంపి ఆ తర్వాత మిగిలిన వాళ్ళని చంపుతాను, జాగ్రత్త అంటూ హెచ్చరించి వెళ్ళిపోయింది. అప్పటికి గండం గడిచిన ఇక నుంచి తమలో రోజుకొకరు ఆ సింహం నోటికి ఆహారం కావాల్సిన తెలిసిన కుందేలు కన్నీరు మున్నీరుగా ఏడ్చాయి. కొద్ది రోజులు గడిచాయి. రోజుకొక కుందేలు సింహం నోటికి ఆహారం కావడం వల్ల కుందేళ్ల గుంపు పల్చబడింది. ఒకరోజు ఓ ఆడ కుందేలు వంతు వచ్చింది. అది గర్భవతి. ఆ రోజే ఆ కుందేలు వంతు రావటం మిగిలిన కుందేళ్లకు బాధ కలిగించింది. ఆ కుందేలుకు ఒక కొడుకు ఉన్నాడు. దాని పేరు మహీరథుడు. అది తల్లికి బదులుగా తను వెడతానంది. తల్లితో పాటు మిగిలిన కుందేళ్లు కూడా వద్దని వారించాయి. మహీరథుడు అందరినీ ఒప్పించి సింహం దగ్గరకు బయలుదేరింది. అంతకుముందు కుందేళ్ళు అన్నీ తమ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి సరాసరి సింహం గుహకు వెళ్ళి దానికి ఆహారం అయ్యేవి. కానీ మహీరథుడు మాత్రం అడవిలో ఆడుకుంటూ పాడుకుంటూ ఓ గంట ఆలస్యంగా సింహం గుహ దగ్గరకు చేరింది. సింహం అప్పటికే క్షీరదత్తుడు ఆ రోజు తనకి ఆహారం పంపకుండా మోసం చేశాడని అనుమానించి సింహం చిందులు తొక్కింది. గుహలోకి అడుగుపెట్టిన మహీరథుడిని చూస్తూనే కోపంగా, ఏమిటి ఇంత ఆలస్యమైంది అంటూ గర్జించింది. దానికి మహీరథుడు ఏమాత్రం భయపడకుండా, రాజా, నేను తమరి దగ్గరికి సరైన సమయంలోనే బయలుదేరాను. కానీ దారిలో ఓ సింహం కనిపించి నన్ను ఆపింది. అది నన్ను తింటానని పట్టుపట్టింది. నేను తమ గురించి మా రాజు తమతో చెప్పుకున్న ఒప్పందం గురించి చెప్పాను. అప్పుడు అది నీలాంటి చిన్న జంతువులను తన దగ్గరికి రప్పించుకొని చంపి తినే ఆ సింహం, ఏం రాజు, దానికి దమ్ముంటే వచ్చి నన్ను చంపమను, లేదా రేపు ఉదయం దాని చావుకు నేను ముహూర్తం పెట్టనని చెప్పు అంది మహాప్రభు అంది వినయంగా ఆ కుందేలు. మహీరథుడు మాటలకి ఆ సింహానికి రోషం ముంచి కొచ్చింది. నా అడవిలోకి వచ్చి నన్నే సవాలు చేస్తుందా? ఆ సింహం ఎక్కడుందో నాకు చూపించు.
ఇప్పుడే దానిని చంపేస్తాను అంటూ గర్జించింది. ఆ కుందేలు సింహాన్ని వెంట పెట్టుకొని ఆ అడవిలో ఉన్న ఓ పాడుబడిన దేవాలయం దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడ ఆ సింహం అక్కడ అంటూ కుందేలు వంక చూసి గర్జించింది సింహం. మిమ్మల్ని చూసి అక్కడ దాక్కుంది మహారాజా అంటూ అక్కడే ఉన్న పాడుబడ్డ బావిని చూపించింది కుందేలు. వెంటనే సింహం బావిగట్టు మీదకి ఊరి లోపలికి వెళ్ళి తొంగి చూసింది. లోపల నీళ్లలో దాని నీడ మరో సింహంలా కనిపించింది దానికి. వెంటనే కోపంగా గర్జించింది. బావిలో దాని అరుపు ప్రతిధ్వనించి నీళ్లలో సింహం అరిచినట్లు వినిపించింది దానికి. దాంతో కోపంగా అరుస్తూ బావిలో సింహాన్ని చంపటానికి లోపలికి ఒక దూకింది. సింహం బావిలోకి దూకటం చూసిన కుందేలు పీడ విరగడయింది అని నవ్వుకుంటూ ఇంటి దారి పట్టింది. తన తెలివితేటలతో తన జాతి వారందరినీ కాపాడిన ఆ కుందేలునే తమకు రాజును చేశాయి మిగిలిన కుందేలు. చూసారా, అపాయాన్ని ఉపాయంతో ఆ కుందేలు ఎలా తప్పించుకుందో. అందుకే తెలివితేటలు సమయస్ఫూర్తి ఉన్న మనిషి ఈ లోకంలో ఎలాంటి ఆపదలైనా తప్పించుకొని నెగ్గు రాగలడు.